నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా తన సతీమణి మంగళగిరిలో అయితే వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత పిఠాపురానికి ఇద్దరు కలిసి బయలుదేరారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇక్కడ చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ సతీమణి గారు ఇద్దరు మంగళగిరిలో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అండ్ చాలా సార్లు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణితోని విభేదాలలో ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి లేరు అని చెప్పేసి కొంతమంది అనడం జరిగింది. అది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఈ రోజు మంగళగిరిలో వాళ్ళిద్దరు ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తుంటే అందరికి ఇది పరిస్థితి తను చెప్పకనే చెప్తున్నట్టు, అండ్ అక్కడి నుంచి వెళ్ళి పిఠాపురానికి వెళ్ళినట్టు ఇద్దరు కలిసి అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు దీని మీద మీ స్పందన ఏంటి సార్? ముందుగా పౌరుడిగా, ఒక అభ్యర్థిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కర్తవ్యం నిర్వర్తించారు, సంతోషం. అయితే ఇక్కడ మనం అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆయన ప్రస్తుతం సతీమణితో వచ్చి ఆవిడతో పాటు ఈయన కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది గమనించాల్సిన విషయం. అది ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలో నాకు అర్థమైంది ఏంటంటే గత కొద్ది రోజులుగా ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహాల్లో భాగంగా, ఎన్నికల విసురుల్లో భాగంగా ప్రత్యర్థులు రకరకాల విసురులు చేశారు. కొంతమంది సొంత పార్టీ వాళ్ళే టికెట్ లభించక నానా రకాలుగా దుయ్యబట్టారు, విమర్శించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఏ భార్య అయితే అనుకుంటున్నారో ఆ భార్యతోనే కలిసి ఉన్నారా, వేరే భార్యతో వస్తారా? పిఠాపురంలో ఆయన ఆఫీస్ ఓపెన్ చేస్తే, ఆయన ఇల్లు ఓపెన్ చేసినప్పుడు ఆ ఓపెనింగ్కి ప్రస్తుత భార్యతో వస్తారా? రారు, ఎందుకంటే ఆమెతో కూడా విడాకులు అయిపోయి వేరే భార్యతో వస్తారని రకరకాలుగా. అంటే ఒక మనిషిని రాజకీయంగా కొట్టలేక, ఒక మనిషిని తన యొక్క పరపతితో కొట్టలేక, ఒక మనిషిని ఎదురు దెబ్బ తీయలేక, దొంగ దెబ్బ తీసేలాగా మానసికంగా పర్సనల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోయే విధంగా మాట్లాడడం చూసాం. ఎవరైతే ఆ పార్టీలో టికెట్లు ఆశించి దొరకలేదో వాళ్ళు వెంటనే రెబల్స్గా మారి సైలెంట్గా ఉండిపోతే సరే, ప్రభుత్వం వచ్చాక ఏదో వాళ్ళకి దారి చూపడమో ఇంకేదో జరిగేది. అలా కాకుండా రకరకాల విమర్శలు చేయడం అనేది దమ్ము ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ప్రస్తుతం ఉన్న భార్యతో వస్తాడా, వేరే భార్యతో వస్తారా, కాళ్ళు వచ్చి చూపించమనండి, గృహప్రవేశం రమ్మని చెప్పండి అని కూడా కొంతమంది సవాలు విసిరారు. ఆ సవాలు విసిరినందరికీ ఈరోజు మీరు ఏదైతే అతను సతీమణితో వచ్చి ఓటుకు వినియోగించుకున్నారో అది చెంపపెట్టు, నోరు ముగించినట్టేగా. ఒక ఆయన అంటాడు, ముందు ఒకే రాష్ట్రం చెందిన వ్యక్తిని, తర్వాత పక్క రాష్ట్రం చెందిన వ్యక్తిని, ఆ తర్వాత పక్క దేశానికి చెందిన వ్యక్తిని, ఇలాగా ఇంకా ఖండాలు మారిపోతాయేమో ఇంకా అని కూడా నాలుగో భార్య కూడా ఉంది అన్నట్టుగా రకరకాల విమర్శలు చేశారు. దానికి కొన్ని రకాల ట్రోల్స్ కూడా మనం చూసాం. సో అంటే ఇది చెప్తున్నారు కదా, డైరెక్ట్గా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసేలాగా మాట్లాడే విమర్శలు అయితే మనం చూసాం. సో వాళ్ళందరికీ నోటికి తాళం వేసేలాగా ఆ సతీమణితో వచ్చి ఓటు యొక్క వినియోగించుకోవడం అనేది గమనించాల్సిన విషయం, గొప్ప విషయమే. ఎందుకంటే ఈవిడ ఇక్కడదాయి కాదు, ఈవిడ ఎక్కడ ఆవిడ కాదు, ఎక్కడ దేశస్తురాలే కాదు, ఇప్పుడు ఈవిడిని మార్చాడు మార్చారు అని అనుకుంటున్న సందర్భంలో ఆవిడ కూడా అక్కడ స్థానికురాలుగా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిగా ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం, ఆమెకు ఓటు హక్కు చేసి ఆమె ఓటర్ ఐడి ద్వారా లిస్టులో పేరుంటే కదా ఓటు వేయగలుగుతారు. లేదంటే ఇప్పటికిప్పుడు విదేశాల నుంచి ఊడిపడితే వాళ్ళకి ఏమైనా ఓటు హక్కు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. సో అట్లాగా ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది సతీ సమేతంగా గొప్ప విషయమే. ఈ ఎవరెవరైతే సోకాల్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఆమెతో కూడా విభేదాలు ఉన్నాయి, ఆమెతో దూరంగా ఉంటున్నాడు, అందుకే ఆమెను ఎక్కడికి బయటికి తీసుకురావట్లేదు, ఆమె ఎన్నికల క్యాన్వాసింగ్లో కూడా బయటికి తేవచ్చు కదా, ఆమెను ఎక్కడా చూపించట్లేదు అనుకుని ఏవేవైతే నోటికి వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క ఓటు హక్కుతో ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యతను నిర్వర్తించినట్టు అయింది, భారత పౌరుడిగా తన కర్తవ్యం నిర్వర్తించినట్టు అయింది. అండ్ ఎట్ ఏ టైము ఒకే దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టుగా ఈ పెట్టెలన్నిటికీ నోరు మూయించినట్టుగా కూడా అనిపించింది. అది మంచి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసి చాలా సార్లు అనడం జరిగింది. అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చూపించడానికి ఇలాంటిది చేశారనుకోవచ్చా, లేకపోతే ఇట్లా విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక సమాధానం లాగా చూపించడం? ఆయన ఒక్కరే కాదండి, చెప్పాను కదా, సొంత పార్టీలో నుంచి కూడా టికెట్ ఇవ్వలేదని పేర్లు ఇప్పుడు అనవసరం, ఎవరెవరు మనకు అందరికీ తెలిసిందే, మీడియా వ్యాప్తంగా సోషల్ మీడియా కూడా హల్చల్ అయ్యింది. ఇప్పుడు ఆయన పార్టీ పిఠాపురంలో ఆయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాడంటే ఏ పెళ్ళంతో వస్తాడు, 3వ పెళ్ళంతో వస్తాడా, 4వ పెళ్ళంతో వస్తాడా అనేవాళ్ళు. 4వ పెళ్ళం ఎవరో ఉన్నారని చెప్తే
వెంటనే ట్రోల్స్ లో కూడా ఎవరైతే అనౌన్స్ చేశారో 4వ పిల్లం ఉందో వాళ్ళ ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి 4వ పిల్లం ఈయనే అని చెప్పడం. ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా సార్, అంటే పవన్ కళ్యాణ్ కూడా మరి నాకు తెలిసి అయితే నాకుంది మరి 3 పిల్లలే, అంటే నేను 2 విడాకులు ఇచ్చాను, ఇప్పుడు ఒకరితో ఉంటున్నాను, 4వ పిల్లం అయితే మరి నువ్వేనేమో అని మీరు ఇక్కడ ఇప్పుడు తప్పు మాట్లాడారు. 3 పిల్లలే కాదు, 3వ పెళ్లి, ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదు నేను, దాని క్లారిటీ కూడా ఇచ్చాడు. ముందు భార్య అసలు ఎవరికి తెలియదండి, అప్పుడు కానీ ఇండస్ట్రీ కూడా రాలేదండి. ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంత నేము ఫేము లేదు అప్పటికి నాకు తెలిసి. ఆ మొదట ఆవిడ కూడా ఇంతవరకు ఎక్కడ తెర మీదకి రాలేదు, నాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడని కానీ లేదంటే నాకు ఇలాగ చేశాడని కానీ ఆవిడ ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ ఆవిడ నిజంగా ఈయన అన్యాయం చేసే ఉండేలాగుంటే ఇప్పటికి మన ప్రత్యర్థులు ప్రతిపక్షాలు వెళ్ళి ఆమెను పట్టుకొని ఎక్కడైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మరి అమ్మ నువ్వు ఇట్లా నీకు ఎంత ఇస్తామో నువ్వు చెప్పు తల్లి అని కూడా చెప్పుండేవారు. నెక్స్ట్ రేణు దేశాయ్ గారు 2వ వ్యక్తి, ఆవిడ కూడా ఎక్కడ బహుశా ఆవిడ కూడా కాంటాక్ట్ చేసే ఉంటారు, నువ్వు వచ్చి మాట్లాడమ్మా నీకెందుకు మేము చూసుకుంటామని. సో ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఏం చేయలేదంటే ఆవిడ కూడా ఏం చెప్పింది, 4 గోడల మధ్యన జరిగిన విషయాలు మాకే పరిమితం, మా ఇద్దరికే సొంతం, అవి మా ఇద్దరికే ఏం జరిగిందని తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, నేను చెప్పను. ఎవరి అభిప్రాయ భేదాలు వాళ్ళవి, అంతే కదా. అందుకు అలాగని చెప్పారు తప్ప ఆవిడ ఎప్పుడు కూడా ఇలాంటి వాడు అని చెప్పలే. ఆవిడ విడిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆయనకేంటి ప్రజలంటే ఇంత స్టార్డమ్ ఉంది, ఇంత ఇమేజ్ ఉంది, ఇంత క్రేజ్ ఉండి, ఒక సూపర్ స్టార్ తమ్ముడు అయ్యింది, అతను మరొక సూపర్ స్టార్ అయ్యింది, ఎంత ఫాలోయింగ్ ఉండి కూడా ఏంటో ప్రజలకు ఏదో చెయ్యాలి, జనాలకు ఏదో ఉపయోగపడాలని ఒక అది ఉంది, డబ్బు మీద వీటి మీద ఆయనకి వ్యామోహమే ఉండదని చెప్పి కూడా చెప్పింది ఆవిడ విడిపోయిన తర్వాత కూడా. అలా ఎవరు చెప్తారు? విడిపోయిన తర్వాత ఆడ ఎంత ఇదైనా ఆడ పెద్ద శుద్ధపోస, ఆడ పెద్ద సుప్పిని ఇలా మాట్లాడతారు కదా. ఈ మధ్యన వస్తుంది కదా సాంప్రదాయాన్ని ట్రోల్ చేస్తున్నారు సుప్పిని, అట్లా చెప్పుకోవచ్చు కదా, అలా చెప్పలేదే. ఈ రోజు కూడా ఆవిడ ఎక్కడ అలా మాట్లాడట్లేదు కదా. ఎందుకని? ఏదో ఎక్కడో ప్రలోభ పడవచ్చు కదా, ఏదో డబ్బులకైనా లొంగిపోయి ఏదో మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు సోకాల్డ్ వేరే పార్టీలో ఉండే పేర్లు అనవసరం, వేరే పార్టీల వ్యక్తుల తాలూకా పిల్లలే బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మా తండ్రి ఇలాంటి వాడు లేదా మా అన్న ఇలాంటి వాడు అని, మా మామయ్య ఇలాంటి వాళ్ళు అని చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు కదా. అది ఎంత ఉన్నతంగా, ఎంత సహృదయంగా, ఎంత మంచిగా లేకపోతే విడిపోయిన ఆవిడ కూడా బ్యాడ్గా చెప్పకుండా ఉంటుంది చెప్పండి కదా. అది గమనించుకోవాలి. కానీ వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి వాళ్ళే దిగజారుకుని ఇంతకు ముందు కూడా నిన్న మొన్న చూశాను, ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే 4వదే ఎవరు లేరన్నా చెప్పి ఇంకో కొత్త క్యారెక్టర్ని తెర మీద తీసుకొచ్చి ఈవిడ్ని వాడుకొని వదిలేశాడు, కడుపు చేసి వదిలేశాడు అని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూశాను. అవన్నీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నం అని కూడా తెలుసు. బట్ ఇప్పుడు అప్రస్తుతం. సో వాళ్ళందరికీ నోర్లు మూయించేలాగా నేను ఈమెతోనే ఉన్నాను రా బాబు, ఈమె నా భార్య రా బాబు అని చెప్పేలాగా ఉంది. వాళ్ళందరూ నోర్లు కూడా మూయించేశాడు. ఇప్పుడు 4వదాయో 40వదాయో 5వదాయో ఇంక కొత్తగా పుట్టించి ఏం చేస్తారు, ఇంకా రాబోయే రోజుల్లో కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఇంకెన్ని పుట్టిస్తారో చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.